వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాట్నా ప్రతిపక్షాల సమావేశానికి తమ పార్టీకి ఆహ్వానం అందలేదన్న ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మోదీ అధికారంలోకి వచ్చాక దళితులు మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆరోపణ. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముదిరాజ్ సంఘం నిరసన. ముదిరాజుల కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు. భువనేశ్వరి బ్రాహ్మణి మద్యం వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపణ. ఈ నెల 30న గూడూరు డివిజన్ పరిధిలో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద వామపక్షాల ధర్నా. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న నేతలు. డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రధానంగా దళితులు మైనార్టీలపై దాడులు పెరిగాయని, మరోసారి ప్రధానిగా మోదీ కావద్దని కోరుకుంటామని ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ గెలుస్తుందని ప్రతిసారి ఎంఐఎంను దానిపై బూచిగా చూపుతున్నారని ఆయన ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 51% ఓట్లను మెజారిటీని సాధించిందని, దానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. దేశంలో మోదీని గద్దెదించేందుకు గాను పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి తమ పార్టీకి ఆహ్వానం అందలేదని అసదుద్దీన్ తెలిపారు. తమ పార్టీకి ఆహ్వానం అందితే ఖచ్చితంగా మోదీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసే విషయంపై క్లారిటీ ఇచ్చేవాళ్లమని ఆయన స్పష్టం చేశారు. 2014 వరకు యూపీఏతో కలిసి పనిచేశామని, నాటి చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీరు వల్లే తాము యూపీఏ నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కును ప్రజాస్వామ్యం కల్పించిందన్నారు. హైదరాబాద్లో గులాబీ పార్టీ పోటీ చేస్తే ఆహ్వానిస్తామని, అడ్డుకోవడానికి తాము ఎవరని అన్నారు. ఎంఐఎం పార్టీ దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ పోటీ చేస్తుందని, ఇటీవల ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరట్, బులంద్ షహర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ గెలిచి తమ సత్తా చాటామని తెలిపారు. మహారాష్ట్రలోనూ తమ పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ కూడా ఉన్నారని గుర్తు చేశారు. और एग्रेसिव दिए पैसे दिए गवर्नमेंट से दिए। गवर्नमेंट से तो सैंक्शन करा देना था, जैसा 307 बुक करा है वैसा 30 लाख का ऐलान करा देना था गवर्नमेंट से। खाली केसा बुक कराने में माहिर है। अब वो बेचारी बच्ची का रेप हो गया, फौरन गवर्नमेंट से कुछ कराना था। हम गवर्नमेंट से डिमांड करते कि उस बच्ची की फैमिली को फौरन उनका हेल्प करे और एक स्पेशल कोर्ट में वो केस चलने की ज़रूरत है। खाली केस बुक हो गया उसके बाद लोग भूल जाते हैं। एक स्पेशल कोर्ट में उसको केस डाल के जल्द से जल्द जितना कानूनी तौर पर हम जल्दी कर सकते हैं उसमें पॉसिबल जो है उनको सख्त सज़ा दिलाना। उसमें जो आईपीसी सेक्शन में जो है, अफसोस है कि दरिंदगी हैवानियत की एक मिसाल है और बरसर इख्तियार पार्टी को भी सोचना चाहिए कि उनके पास कैसे लोग जमा हैं, आज कैसी हरकतें कर रहे हैं। మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు, ముదిరాజుల కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బేషరతుగా ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. ఈరోజు మన బోడుపల్ ముద్రాజులందరూ కౌశిక్ రెడ్డి మన ముద్రాజులు అందరూ ఆయనకు చెప్పుల సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మా ముద్రాజులని ఇంచపరిచి మాట్లాడినందుకు అతనికి మా బోడుపల్ ముద్రాజ్ సంఘం నుంచి, మత్స్యకార సంఘం నుంచి చెప్పుల సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి వాక్యాలు
మా ముద్రాజులని ఇంచపరిచినట్టు మాట్లాడితే రేపు పొద్దుగాల పార్టీ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని ఇలాంటి గతే పడుతుంది. మా ముద్రాజుల ఐక్యత ఇంకా చూడలేదు. ఒకవేళ చూసినట్టయితే ఏమీ ఉండదు. ఎందుకంటే మా ముద్రాజుల ఐక్యత ఇంకా ఎవరికి ఎంతవరకు తెలియదు. మా ముద్రాజులు తలుచుకుర్రు అంటే పూసలు కదిలిపోతాయి. జై ముద్రాజ్! జై జై ముద్రాజ్! ఖబర్దార్! గౌరవించినటువంటి మా ముద్రా సంఘం బోడుపల్లో ఏర్పడి దాదాపు 50 సంవత్సరాలుగా కాపాడుతుంది. ఇటువంటి వాక్యాలు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. వాక్యారెడ్డి మరీ ఘోరంగా ముద్రాజులను ఇంత కష్టపరిచినందుకు ఆయనతో చెప్పుల సమానం జరిగింది. కావున మా ముద్రాజులు అందరూ ఐక్యతై ఆయనకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి మాటలు ఎవ్వరు మాట్లాడదు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడినందుకు వాళ్ళతో వాక్యారెడ్డికి మేము చెప్పుల సన్మానం చేయాలని కోరుకున్నాం. ఇలాంటి మాట్లాడదు దయచేసి వాక్యారెడ్డికి జై ముద్రాజ్! టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షులు పోతల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని సారా చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు. B3 అంటే భువనేశ్వరి బ్రాహ్మణి బాబు అని, అయ్యన్న పాత్రుడు వంటి అనేక మంది నాయకుల ద్వారా భువనేశ్వరి బ్రాహ్మణి మద్యం వ్యాపారం చేయిస్తున్నారని, వాళ్లకు మద్యం నుంచి రోజుకు వచ్చే ఆదాయం రోజుకు కనీసం ₹1 కోటి ఉంటుందని ఆరోపించారు. నారా కుటుంబానికి తాగుబోతుల ఫ్యామిలీ అని, మద్యం మత్తులో అత్తకోడళ్లు కొట్టుకున్నారని, పప్పు నాయుడుకు మగువ మద్యం లేనిదే రోజు గడవదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం అనుకోండి, మొన్న జరిగినటువంటి 2014 ఎన్నికలు కానివ్వండి, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క పని చేయనటువంటి నాయకుడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు కుతంత్రాలతోనే ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా వచ్చిందంటున్నారు. ఎందుకంటే బిడ్డనిచ్చినటువంటి మామనే ద్రోహం చేసి, అంటే రామారావు గారు పేదల పక్షాన్ని ఉన్నటువంటి మహానుభావునిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక నాయకుడు రామారావు గారు. అలాంటి రామారావుని ప్రజల పక్షాన ఉన్నటువంటి పేదల పక్షాన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రామారావు గారిని ఓర్చుకోలేక ఆయన్ని హత్య చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అంటున్నాను నేను. మరి రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే పంతాలోనే పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి, ఆయన యొక్క మంచితనాన్ని చూసి, ఆయన ప్రజలకు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఈరోజు అనునిత్యం ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం, ఏదో ఒక విషప్రాతలు రాయిస్తూ గోబెల్చి ప్రచారమే ఈ 4 సంవత్సరాలు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చాలవని చెప్పి తన కొడుకు లోకేష్ని ఈరోజు అది ఒక యుగగలం కాదు, అది ఒక కామెడీ గలంగా ఈరోజు ఏదో టైం పాస్ కోసం మరి ఆరోగ్యం కోసం ఇది వాకింగ్ చేస్తారే ఆ విధంగా సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే పెట్టుకున్నటువంటి అది ఒక కామెడీ గలమనే ఈరోజు రాష్ట్రపతి దాన్ని గుర్తించాలని చెప్పి నేను రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ విధానం ఏ విధంగా అనేది కూడా రాష్ట్రపతికి అర్థమైపోయింది. ఏదైనా మీరు 14 సంవత్సరాలు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పుకోవాలి, మీరు రేపు ఏం చేస్తామని చెప్పుకోవాలి తప్పితే ఎప్పుడు చూడు జగనన్నపై బురద చల్లడం, జగనన్న పైన ఒక అసూయత ఒక ద్వేషంతోనే పగ కట్టుకొని పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు కొడుకు. అది చాలదని చెప్పి ఈరోజు మరి వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళ జేబు సంస్థగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఒక ప్యాకేజీ మాస్టర్గా రంగంలోకి దింపి మరి ఆయనతో అసలు ఆయన ఏ విధంగా మరి ఈరోజు వారాహి యాత్ర కాదది నారాహి యాత్రగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఆయన ప్రవర్తన, ఆయన తీరు చూస్తే అసలు పవన్ కళ్యాణ్కి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏమైనా మెంటల్ ఎక్కిందా అనే రీతిలో ఆయన వ్యవహారము, ఆయన స్టైలు ఉంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మన రాష్ట్రానికి నాయకులుగా మనం ఎన్నుకునేది, ఇలాంటి వాళ్ళ మన రాష్ట్రానికి నాయకులుగా చలామణి కావాలని చూస్తున్నారే. ఎంత మోసానికి పాల్పడుతున్నారు, ప్రజల్ని మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి, అధికారంలోకి రావడానికి ఎన్ని జిమ్మిక్కులు వేస్తున్నారు, ఎన్ని వేషాలతో వస్తున్నారు వీళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెములందరూ కూడా నా మైనార్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ, మరి నా అక్క చెల్లెములు, నా అవ్వతాతలు అని చెప్పి తన కుటుంబ సభ్యులుగా ఓన్ చేసుకొని వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఓర్చుకోలేకనే అనినిత్యం ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ మరి ఇన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా 2019లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క అవినీతికి, దుర్మార్గానికి, వెన్నుపోటు రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి ప్రజలు బుద్ధి చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వెన్ను విరిచి ఇంట్లో కూర్చోబెట్టారో బహుజనులంతా కూడా రేపు 2024లో కూడా అదే గతే పట్టిస్తారు వీళ్ళకి. ఎందుకంటే కరోనా టైంలో కూడా చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ టూరిస్టు నాయకులు కానీ ఈ నెల 30వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గూడూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కావున డివిజన్ పరిధిలోని వామపక్షాల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క నిరసన తెలియజేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో వామపక్షాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కరెంట్ ఛార్జీలు పెంచి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు వాడిన కరెంటుకే ఛార్జీలు పెంచడము, లేదా రాబోయే కరెంటుకి వాడిన కరెంటుకి ఛార్జీలు పెంచడం కాకుండా 2014-19లో వాడిన కరెంటుకు కూడా ఛార్జీలు వేసే ఒక మహానుభావులు తయారైనారు. 2021 నువ్వు మే నెలలో ఎంత కరెంట్ వాడినావో దానికి ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేస్తున్నావు. సర్దుబాటు ఛార్జీలని, ఈరోజు కస్టమర్ ఛార్జీలని, ఫిక్స్డ్ ఛార్జీలని మనకు అర్థం కాని భాష చెప్పి వీటన్నిటి మీద రకరకాల రూపాల్లో పెంచి పేదల నెత్తిన మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దీని కారణంగా 6,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పేదల మీద భారం పడిపోతూ ఉంది. ఇది భరించలేని భారం. కరెంటు ఉత్పత్తి థర్మల్ పవర్ ఈరోజు 2 రూపాయలకే వస్తుంటే 10-12 రూపాయలకి కొని లేదు పేదలకి ఆ రేటు యొక్క భారం వేయడం అంటే కార్పొరేట్లకి, పెద్ద పెద్ద కంపెనీలకి లాభం చేయడం తప్ప పేద ప్రజానీకానికి సహాయం చేస్తున్నట్టు కాదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం తెట్టు గ్రామంలో వాలీబాల్ వద్ద జరిగిన చిన్నపాటి గొడవ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. బాధితుల కథనం మేరకు తెట్టు గ్రామంలో వాలీబాల్ ఆడుతుండగా మాధవకు, సురేంద్రకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది కాస్త ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. మాధవ, అతని తండ్రి జయరాంపై సురేంద్ర కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవ జరిగితే అది అంతా కసి పెట్టుకొని మా ఊరు ఎక్కువ తాపేసి చంపేయాలని ఉన్నారు. అది నాకు తెలిసి నేను మాట్లాడదామని పోతే మా ఊరు ఏం చేసినారు, మా ఊరిని చంపాలని ఎక్కువ తాపేసి చంపేయాలని ఉన్నావు. తండ్రి అయిన బాధ ఉండదు. అందుకని అడిగిన దానికి ఏర్పాటు. ఏ ఊరులో ఎక్కడ జరిగింది, ఎవరు దాడి చేశారు? దాడి అందరూ కూర్చొని మాట్లాడుకుంటాను. ఏ ఊర్లో? తెట్టు అర్జునవాడ గుడి దగ్గర. గుడి దగ్గర ఎవరెవరు? వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటున్నారు? వాళ్ళు సురేంద్ర, చక్రవర్తి, ఇంకా ఇద్దరు పిల్లలు. మళ్ళా వెంకటరమణ, గౌరమ్మ వాళ్ళు వచ్చి సురేంద్ర పడి వాళ్ళకి
ముదిరాజ్ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మంచిర్యాల జిల్లా లక్షటిపేట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు చీకటి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక గోదావరి రోడ్డు పెద్దమ్మ తల్లి గుడి వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ముదిరాజ్ సంఘం తరపున ఖండిస్తున్నామన్నారు. ముత్తరాసి నువ్వు మాటలు మాట్లాడక ఇట్లా ఖబర్దార్ మంచిగా ఉండదు. బట్టలు ఊడేసుకొడతావు నిన్ను ఇట్లా అన్నట్టుంటే నకరాలు చేస్తే మా జోలి మా ఆటకు నువ్వు రావద్దు. సరేనా? ఇప్పుడు జాగ్రత్త కొద్ది ఉండిగా. సరే ముదిరాజు కులాసులను ఇష్టం ఉంటున్నట్టు ఎక్కడో సరికాదు. ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ముదిరాజులలో ఇష్టం ఉంటున్నట్టు తిట్టు కాదు. ఇంకోసారి ఇలా ఏ కులస్తులను కూడా తిట్టిన కూడా సరికాదు. ఇది ఈ రోజు చూస్తున్నాం బిడ్డ. ఈ రోజు కూడా నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో నిన్ను ఇష్టపెట్టే విధానం ఉండదు. ఈ రోజు రేపైనా ఇల్లుడైనా నిన్ను ఇష్టపెట్టే విధానం ఉండదు. చెప్తున్నాను. లక్ష్మేట మా ముదిరాజ్ సంఘం తరఫున నేను మాట్లాడుతున్నాను. పార్టీ తరఫున కూడా కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయాలి. కౌశిక్ రెడ్డిని శిక్షించాలి, శిక్షించాలి. పావడి కౌశిక్ రెడ్డిని శిక్షించాలి, శిక్షించాలి. డౌన్ పాడి కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్. ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్సీ అభ్యర్థి హుజూరాబాద్ లో మొన్న మా ముదిరాజు కులస్తులను దూషించడం జరిగింది. అందుకు నిరసనగా మేము ఈరోజు లక్షట్పేట్ మండల ముదిరాజు కులస్తులమంతా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. అతన్ని మా కులస్తులను దూషించడం వల్ల అతన్ని శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో, మా ముదిరాజు కులస్తుల మీద నువ్వు హుజూరాబాద్లో ఓడిపోయి ఈరోజు మా మీద నువ్వు కక్ష కట్టినట్టు చేస్తున్నావు. దాన్ని గుర్తుంచుకో. నువ్వు ఎన్నడికైనా నువ్వు ఎక్కడ పోటీ చేసినా మేము ఓడిస్తాము. ఇట్లాంటి మాటలు మళ్ళీ మాట్లాడితే బాగుండదు. నిన్ను బట్టలు కూడా తీసి ఉరికించి కొడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు. మా ముదిరాజు కులస్తుల జోలికి మళ్ళీ ఒకసారి వచ్చామంటే ఖబర్దార్ బాగుండదని మేము హెచ్చరిస్తున్నాము. ఈ మా ముదిరాజు కులస్తుల తరఫున రచించాలి పాడి కౌశిక్ రెడ్డి, రచించాలి పాడి కౌశిక్ రెడ్డిని శిక్షించాలి, శిక్షించాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గ్లోబల్ వైష్ణవి ప్రైవేట్ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. స్కూల్ ఫీజులు, పుస్తకాలు రేట్లు విపరీతంగా పెంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసే విద్యను వ్యాపారంగా మార్చారని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రైవేట్ గోడౌన్లో కుప్పలుగా లక్షలు విలువ చేసే నోట్బుక్స్, ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్లు నిల్వ ఉంచారు. విద్యను వ్యాపార రంగంగా మార్చారన్నారు. విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ విద్యను వ్యాపార రంగంగా మార్చిన ప్రైవేట్ పాఠశాలల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. తరగతికి 10,000 అని చెప్తే 14,000 అంటే 1వ తరగతికి 3,000 ఎక్స్ట్రా, 2వ తరగతికి 3,000 ఎక్స్ట్రా, ఇవి 4,000, ఇవి 4,000, ఇవి 4,000. ఎట్లా దీని పరిస్థితి? ఇప్పుడు హై స్కూల్లో 12,000 ఫర్ హయ్యర్ క్లాసెస్, 6th క్లాస్కి 6th to 10th classes 12,000. Government of AP, we are collecting the following fees to the following classes per month అని పెట్టి దానికి ఒక బోర్డు రాసి దానిపైన జీవో కనిపించి ఆ జీవోలో ఏమి ఫీజులు ఉన్నాయో ఆ ఫీజులకు బోర్డు పెట్టాలి.
ఆ బోర్డు ఈరోజు 12 గంటల లోపల తయారు కావాలి. విత్ కలర్ఫుల్తో రాపేయండి, పెయింట్తో రాపేయండి. ఎందుకంటే మరి ఇయర్కి మరి పెయింట్ కొట్టి మరి రాయొచ్చు. నాకు ఇప్పుడు జీవో ఇవ్వండి. జీవో ఈ సంవత్సరము ఈ ఫీజులు కలెక్ట్ చేయమని చెప్పినారనే జీవో కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ పారదర్శకంగా ఉండాలి. అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? విద్యార్థులే తెచ్చుకోవాలి కదా. మీరు ఎందుకు అమ్ముతున్నారు? ఇది అమ్మడం నేరం కదా. ఏమి మీ సమాధానం ఎవరు లేరు కదా. ఎట్లా ప్రిన్సిపల్ మేడం ఎక్కడ ఉంది? ఎందుకు ఈ బుక్ కూడా ఉంది సపరేట్ ఒక పెట్టేసినాడు ఎందుకోసం? దీన్ని పంచాయతీ దిగే వరకు వాకింగ్ తెచ్చుద్దండి. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్స్ ఉంటాయి మీకు. ఎందుకోసం అంటే బుక్కులు తమ్మరాదు కదా. మేము గవర్నమెంట్ ఏం బుక్లు ఇవి? యా క్లాస్ ఇవి? నర్సరీ. అన్ని క్లాసులు ఉన్నాయి సార్. హయ్యర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మరి నర్సరీ టు 5th మేము పెట్టిన సిలబస్ పెట్టాలి కదా. మేము పెట్టిన సిలబస్ పెట్టుకున్నట్టు మీరు సొంతం సిలబస్ ఎందుకు పెడుతున్నారు? దీనిపైన స్పందనకు వచ్చిందంటే ది కంప్లైంట్ ఈజ్ గివన్ టు ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గౌరవనీయుల కలెక్టర్ మేడం గారికి ఇచ్చినట్లే ఇక స్పందనలో ఇచ్చినారంటే. కాబట్టి మీరు దీన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. ఈ నాగప్రతిమలు ఈ కాలానికి చెందినవా లేక ప్రాచీన కాలానికి చెందినవా అని ఆరా తీస్తున్నారు. శిల్పులు చెక్కిన డ్యామేజ్ విగ్రహాలు ఇక్కడ పడేశారా లేదా ఎక్కడైనా కూల్చివేత గుడులు విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టుకుంటాయని, అందుకే ఇలా నదిలో విగ్రహాలు వదిలి వెళ్లారని స్థానికులలో చర్చ జరుగుతోంది. ఈ విగ్రహాలు ఎప్పటివో తెలియాలంటే వీటిపై పరిశోధన జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. కృష్ణానది లోతులలో మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జరిగినప్పుడు మన ఇద్దరుగా మాట్లాడుకున్నాం. తండ్రికి వచ్చాడు, బేళ్ళు పట్టుకుని నోట్లోకి వచ్చి అన్నది చేసాడు. ఏంటో తమ్ముడు అమ్మ ఏంటి మా వాళ్ళు చెప్పులు లేకపోతే పంపించలేదు నాకు ఫోన్ చేస్తే ఏంటన్నా నాకు సారీ అన్నా మీరేం తెలియదన్నా తమ్ముడు నేను ఉంటాను సింహాసమాలో ఉంటాను. నేను ట్రై చేయాలంటే ట్రై చేసుకోపోయి నీ బలం చూపిస్తే నా బలం చూపిస్తాను. వాడికి కావాలంట నాకు చేస్తున్నాను. అక్కడ మాకు వాళ్ళకం బల్లో ఉందంటే దొంగపడి దగ్గర యువతల ఏంటన్నా అన్ని అక్కడ ఏం లేదన్నా అనేదన్నా తండ్రి అది బెడ్రూమ్ పడుతుంది చూడాలి. బెడ్రూమ్ పడుతుందంటే నాకు కాంట్రాక్ట్లో పడుతుంది కానీ అక్కడ నుండి ఆ దరిద్రం ఫోన్ చేసి ఎక్కడ రాని కానీ ఆ బార్లో మేము వెళ్ళాం. నేను ఏమన్నా అంటే ఇంటి పట్టుకుని నాకు కూర్చో మీ అమ్మేవారు కదా బ్యాగులు అసలు ఎక్కువ రాయినంత వాళ్ళ వాటర్ రెండు ఇడ్లీ కూడా అంటే గమ్మట్లో లోతుంది కదా మనకే పడతాయి ఎక్కువ. ఏదో వచ్చే
ఇక్కడ వచ్చి అరే ఆడు మన మారుతిలో ఉదయగిరి కాదా బాగుంటుంది ఆలోచించి ఎవరో ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, పెట్టడం జరిగింది. నాగప్రతిమకు వినాయక విగ్రహం కూడా మనం గుర్తించుకోవాలి. అది పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కృష్ణమ్మ పర్వాళ్ళు ఈ నెల 29 దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ ఉందని, ఈ పండుగ ముస్లిం సోదరులకు అతి పవిత్రమైనదని, ఇలాంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూడాలని అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. స్థానిక సిఐ కార్యాలయంలోని హిందూ ముస్లిం సోదరులందరూ శాంతి పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవధ నిషేధం చట్టం అమలులో ఉందని, ఈ విషయాన్ని గమనించాలని, జంతువులను వధించే సమయంలో వీడియో తీసి వైరల్ చేయరాదని, అలా చేస్తే వారిని జైలుకు పంపిస్తామని మెహబూబ్ బాషా హెచ్చరించారు. మెరుగుతున్నారన్న సంగతి విన్న తర్వాత చూసిన తర్వాత చాలా సంతోషం. కాకపోతే ఈ మీటింగ్ అనేది మా యొక్క ప్రాసెస్లో పండుగ ప్రాసెస్లో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా పెట్టాల్సి ఉంది కాబట్టి పెట్టడం జరిగింది. రెండో విషయం ఏం లేదు. సో మీరందరూ ఈ బక్రీద్ పండుగ మంచిగా జరుపుకోవడానికి సహకరిస్తారని ఆశిస్తూ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. ప్రతి పండుగలని పాత్రని ఆశిస్తూ ముఖ్యంగా మన ముస్లిం సోదరులు కూడా తెలుసు, మనమంతా గోవులు ఆవులను నిషేధించడం జరిగింది కాబట్టి ఆవులను నిషేధం ఉంది కాబట్టి ఆవులు కాకుండా మీ మీద జంతువులతో కుర్బానీ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మన మొబైల్ చెప్పినట్టుగా ఆ వేస్టేజ్ ఉంటుంది. ఇంటి దగ్గర కుర్బానీ ఇచ్చిన జంతువుల దగ్గర వేస్టేజ్ బజార్లో పారేయకుండా నీట్గా దాన్ని ఆ డస్ట్బిన్స్ లో ఏముండే దాంట్లో డస్ట్బిన్ చేసి సర్పంచ్ గారి నుంచి రిక్వెస్ట్ చేయమంటే ఆ రోజు చెత్త బండ్లను ఎక్కువ తీసుకెళ్ళి ఎక్కువ సార్లు, ఎందుకంటే మనం ఉదయం శాతం చెప్తాం, అట్లా కాకుండా మన రొటీన్ కంటిన్యూ మూవ్మెంట్ లో పెట్టి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి అది క్లీనింగ్ ఉంటుంది. అదంతా కావాల్సింది తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సక్రమంగా నిధులు కేటాయించాలనే డిమాండ్తో సిపిఎం నేతలు ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రలు, కరపత్రాల పంపిణీ చేపట్టిన సిపిఎం తాజాగా ప్రజల నుంచి విరాళాలను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో జగదాంబ జంక్షన్ వద్ద సిపిఎం నేతలను ప్రజల నుంచి విరాళాలను సేకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పోలవరం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోలవరంకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యకర్తలు మీ దగ్గరకు వస్తున్నారు. మీ తోచిన గారికి సాయం చేయమని అడుగుతున్నా. మీకు అంత కలిగితే అంత ఇచ్చి మీరు ఆదుకోవాలని. ఓకే, ఈరోజు సిపిఎం పార్టీగా ఇక్కడ అందరూ షాపుల దగ్గర ప్రజానీకం దగ్గరికి వెళ్ళి విరాళాలు అడుగుతున్నాం. ఇప్పటికే ప్రజానీకానికి మొత్తం పాదయాత్ర ద్వారాగా, కరపత్రాల ద్వారాగా తెలియపరిచాం. ఇప్పుడు మొన్న 20వ తారీఖున పాదయాత్ర అనేది మొత్తం పోలవరంలో స్టార్ట్ అయ్యి 4వ తారీఖుకి అమరావతికి చేరుకుంటుంది. అమరావతిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. పోలవరంకి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి నిర్లక్ష్యం చేస్తుంది. దాని మీద ఎటువంటి మాట్లాడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిధులు ఎవరికి పోతే నిధులు ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా అడగాలి. అడగలేని సత్తా అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాట్నా ప్రతిపక్షాల సమావేశానికి తమ పార్టీకి ఆహ్వానం అందలేదన్న ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మోదీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆరోపణ. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముదిరాజ్ సంఘం నిరసన. ముదిరాజుల కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు. భువనేశ్వరి బ్రాహ్మణి మద్యం వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపణ. ఈ నెల 30న గూడూరు డివిజన్ పరిధిలో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద వామపక్షాల ధర్నా. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.